సంక్రాంతి వైభవాన్ని తెలియజేసి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రచ్చబండ, ఒక ఈత చెట్టు, అట్లా అదేవిధంగా ఇక్కడ ముగ్గులు, ఒక ట్రాక్టరు, కొబ్బరి చెట్టు, ముగ్గులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భోగి మంటలు, ఇది కూడా సంక్రాంతి భోగి పండుగ రోజు భోగి మంటలు వేయడం అంటే అది ఆచారంగా వస్తుంటుంది. ఈ ఆచారాన్ని ఇక్కడ ఆలయంలో ఇవన్నీ చూపిస్తూ ఇక్కడ భోగి మంటలు వేయడం జరిగింది. సంక్రాంతి కుండలు, ఇరుసు ఇవన్నీ కూడా ఈ పండుగలో ప్రత్యేకమైన కనిపిస్తుంది. ఈ కుండలు రంగురంగుల కుండలు, అదేవిధంగా ట్రాక్టరు, రైతుల నాగన్లు, ఇవన్నీ కూడా రైతు పండుగను తెలియజేస్తూ ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ విధంగా గంగిరెద్దులు, అదేవిధంగా గంగిరెద్దులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గంగిరెద్దులు, పంటలు, ఇట్లా స్వీట్స్, ఇట్లా ఇవన్నీ కూడా చాలా వివిధ రకాలుగా వెరైటీగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ పండుగ అలా విధంగా పండుగ ఇలాంటి టెంపుల్స్, రంగవల్లు, ఇలా రకరకాలుగా అదేవిధంగా గంగిరెద్దులు, ఇక్కడ గడ్డివాము గుడిసె, గడ్డివాము, నారదులు, ఇవన్నీ కూడా ఊరి గుడిసె, ఇవన్నీ కూడా తెలుగు ఇంట్లో ఎలా ఉంటుందో అనే యాంగిల్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. శ్రీకృష్ణ భగవాను, శ్రీకృష్ణ భగవాను సంబంధించిన అదేవిధంగా పాడి పంట, ఇక్కడ కూరగాయలు పండిన పంట కూడా ఈ విధంగా కలకాలాడుతూ భోగభాగ్యాలతో ఉండాలని పంట వచ్చినటువంటి వడ్ల ధాన్యాన్ని కూడా ఇక్కడ పెట్టుకొని సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ధాన్యం గాది అంటే ఇంతకుముందు గుమ్ములు ఉండేవి ఊర్లలో. మన తెలంగాణలో అయితే గుమ్ములు అనేవాళ్ళం. ఇట్లా ధాన్యాన్ని నిల్వ ఉంచేదాన్ని ధాన్యం గాది అని. అదేవిధంగా పువ్వులు, అన్ని రకరకాల బంతి పువ్వులు, హరిదాసు, సంక్రాంతికి ఇంపార్టెంట్ హరిదాసు. చూడండి, ఎట్లు తెలుసలాగా ఒక ఓకలి బండ మంచి ఒక సంక్రాంతి పండుగను తెలియజేసే విధానం.